ఇక్కడ ఈశ్వరత్వం అనగా ఏమిటి? What do you mean by the principle of Ishvara? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో అర్జున తిష్టతి అనింది గీత. అనగా ఈశ్వరుడు అనగా హృదయుడు అని, హృదయేశుడు అని పేరు. That means Gita has declared that Ishvara resides in everyone's heart. సర్వుల హృదయంలో కూడాను ప్రకాశింపచేసేటువంటి వాడు. He is the one who makes every heart shine. కనుక అందరి హృదయం నందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది. The power of and the principle of Ishvara is residing in ఈ everyone's heart. హృదయం అనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది. Another name given for this Ishvara is Atma. ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది. From this heart has come the mind. ఈ మైండే విష్ణు తత్వము అని. This mind may be compared to Vishnu Tattva. విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము. Vishnu refers to an all-pervasive entity. కనుక మనస్సు కూడాను మనోమూలం మిదం జగత్, జగత్తంతా వ్యాపించినటువంటిది మనస్సే. Mind is all-pervasive. It can be found everywhere in the world. కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు. That is why mind has been given the name of ఈ Vishnutva. విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము. People believe that Brahma has taken his birth from the navel of Vishnu. అనగా ఈ మనస్సు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము. This word has taken its birth from the mind, and that is equivalent to Brahma Tattva. కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు. This Brahma Tattva has been described as the very embodiment of the sound, and sound in all its forms, in all its manifestations, in all its descriptions. కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ అనగా ఏమిటి? హృదయమే ఈశ్వరుడు, మనస్సే విష్ణువు, వాక్కే బ్రహ్మ. What do you mean by Ishvara, Vishnu and Brahma? Ishvara is heart, Brahma is mind, and Vishnu is mind, and Brahma is word, walk. ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం. If you bring all these together and combine them, that is the very nature of Brahma Tattva.